2 కిడ్నీలు కావడంతో దానికి ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చింది. దానికి సంబంధించి ఒకవైపు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి చందాలు వసూలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో రాలేదు. ఇంకోవైపు సరైన వైద్యం అందకనే మరణించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ చిన్న చిన్న నటులు వచ్చి ప్రస్తుతం అయితే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికో మొత్తం ఒక ఇంటి దగ్గర మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ అడ్డగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా తరలి వచ్చి ఒక విషాద ఛాయలు అనుకుని ఇటు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి చివరిసారిగా మాట్లాడడానికి వస్తున్నారు. ఫిష్ వెంకట్ లేని లోటు ఎవరు తీర్చుకోలేరు. ఫిష్ వెంకట్ లేని లోటు తెలుగు ఇండస్ట్రీకి క్లుప్తంగా కనిపిస్తుంది. అదేవిధంగా మా తోటి స్నేహితుడైన మేము కూడా స్నేహితులందరూ కూడా ఆయన లోటు లేకుండా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక 15-20 ఏళ్ళ నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. మాది మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా మాతోటి వీక్లీ వన్స్ నెలలో ఒక 2 సార్లు మమ్మల్ని వచ్చి పలకరించి యోగక్షేమాలు అడిగి వెళ్ళేవాడు. ఆయన దయాగుణం ఏంటంటే అందరికీ హెల్పింగ్ నేచర్ ఆయనది. ఆయన లేని లోటు బాధాకరణం. మరి అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మా తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఆర్థిక స్తోమత డబ్బులు కావాలన్నారు. అటు ఇండస్ట్రీ నుంచి కూడా డబ్బులు ఇచ్చామంటున్నారు. అసలు డబ్బులు అందాయా? వైద్యం అందకనే మరణించారా ఏంటండి? చాలా మట్టుకు రూమర్స్ ఎక్కువ క్రియేట్ అయినట్టు అనిపించింది. మెయిన్ ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే ప్రభాస్ 50 లక్షలు ఇచ్చిండు అనేది ఒక రూమర్ జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఇచ్చిరు కదా అని మిగతా వాళ్ళు కూడా సాయం చేయలేకపోయినట్టు అనిపించింది మాకు. కానీ పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీ వారు మాత్రం సహాయం చేయలేదు. అతను తెలుగు ఇండస్ట్రీకి చేసినటువంటి నటన అందరు హీరోలతో చేసి ఆ సినిమాల విజయానికి కారణం ఈయన ఒక డైలాగ్స్ కావచ్చు, ఈయన ఒక నటన కావచ్చు. కానీ ఏ ఒక్క హీరో కూడా పాపం వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందలేదని తెలిసింది మాకు. సాయం అందితే ఇప్పుడు మనలో ఉండేవారా అన్న? తప్పకుండా 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఎలాంటి సహాయం అందినా ఒక్కో కిడ్నీ ఇచ్చినా కూడా ఆయన కొన్ని సంవత్సరాలు బ్రతికేవారని అనుకున్నాం. ఆయన సినిమా తొడగొట్టు చిన్న అక్కడి నుంచి ఆయన లైఫ్ ప్రారంభమైంది. ప్రతి సినిమాలో ఆయన డైలాగ్ స్పెషల్గా ఉంటుంది. ఆయన చేసిన గబ్బర్ సింగ్లో ఆ సాంగ్ పవన్ కళ్యాణ్తో చేసిన సాంగ్ కూడా ఆ సినిమా హిట్ కావడానికి కూడా కారణం జరిగింది. రవితేజతో కూడా చాలా సినిమాలలో బాగా యాక్టింగ్ చేసి ప్రజలను అభిమానులను నవ్వించడం జరిగింది. కాబట్టి ఆయన తీరని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి కూడా కనిపిస్తుంది. వారు మాత్రం వాళ్ళ కుటుంబాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. ఫిష్ వెంకట్ లేని లోటు ఎవరు కూడా తీర్చలేదు. ఇటు టాలీవుడ్లో ఇది ఒక పెద్ద విషాదం. ఇంకోవైపు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇటు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు కరెక్ట్ సమయంలో స్పందిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన మధ్యలో ఉండేవారంటూ కూడా ఇటు స్నేహితులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఇప్పటికే భౌతిక కాయాన్ని అడ్డగుట్టలో ఉన్నటువంటి తన నివాసానికి తీసుకొని వచ్చారు. ఇటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కడసారి ప్రసం నివాళి అర్పిస్తున్నారు. మరి కాసేపట్లో అడ్డగుట్టలోని శ్మశాన వాటికలో ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర ఇప్పటికే మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్నారు, శోకసంద్రంలో మునిగిపోయారు వారంతా కూడా. అలాగే ఇప్పుడిప్పుడే కొంతమంది చిన్న ఆర్టిస్టులు అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయన కడసారి నివాళులు ఇచ్చేందుకు. అలాగే మరికొంతమంది ప్రముఖ ఆర్టిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ వచ్చారు. కొంత సమాచారం ఉండడంతో దీనికి సంబంధించి ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. చాలా రోజుల నుంచి ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్ సమస్య కూడా ఉండి వెంటిలేటర్ మీద కొన ఊపిరితో
బ్రతికున్న విషయం మనకు తెలిసిందే. సాయం కోసం ఎదురు చూసి 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 చివరికి ఏ సాయం అందక ఆయన ప్రాణాలు వదిలాడు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆయన ఇంటి వద్దకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కూతురు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా మిన్నంటింది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆయన భార్య. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు అక్కడికి వస్తున్నారు. ఆయన మృతదేహానికి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. చివరి చూపు చూడడానికి కొంతమంది అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇంటి దగ్గర ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ వాళ్ళ మదర్ మనం చూస్తున్నాం, పెద్ద వయసు, అలాగే ఆవిడ కూడా కొడుకుని దూరం చేసుకున్న బాధలో గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఫిష్ వెంకట్ వాళ్ళ భార్య మనం చూస్తున్నాం, అలాగే ఆయన కూతురు, మిగతా బంధువులు అంతా కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు ఆయన్ని చూడడానికి అనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు లైవ్లో సిద్ధంగా. శిల్ప, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ఏర్పాట్లు ఏమేం జరుగుతున్నాయి, ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఆయన కడసారి చూడడానికి, కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? రైట్, టాలీవుడ్ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. నిన్న చికిత్స తీసుకుంటూ నిన్న 11 గంటల సమయంలో ఫిష్ వెంకట్ మరణించారు. ప్రస్తుతం తన నివాసానికి తీసుకొని వచ్చారు మృతదేహాన్ని. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు ఆర్టిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని చివరిసారి ఆయనకు వీడుకోలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా చేరుకొని చివరిసారిగా చూడడానికి ఇటు పెద్ద ఎత్తున ఇటు అభిమానులు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఫిష్ వెంకట్ అనగా మనం గుర్తుకొచ్చేది గబ్బర్ సింగ్. ఎంతో అటు కమెడియన్గా దాదాపు 20 ఏళ్ల పాటు ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఎన్నో హాస్య నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన గత కొంతకాలంగా ఇటు ఇటు కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడంతో కిడ్నీ మార్పిడి చేయాలని ఇటు డాక్టర్ సూచించినప్పటికీ ఇటు ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో చాలా రోజుల నుంచి ఇటు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఏదైతే చందానగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవైపు చికిత్స తీసుకుంటూ మరణించినట్టు కూడా తెలుస్తున్నారు. ఫిష్ వెంకట్ వల్ల అమ్మను కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఫిష్ వెంకట్ ఎలాంటి సపోర్ట్ లేకుంటే ఇటు ఇండస్ట్రీకి వచ్చారు, ఎంతోమంది అభిమానులను చేసుకున్నారు. అందరినీ దోశ చేసుకున్నాడమ్మా, అందరితోనే మంచిగా ఉంటాడు అన్నా అని మన మాట మంచిగా అన్నా ఏదన్నా ఏదన్నా అంటే ఆ మాటకి వాళ్ళు మస్తు మురిచిపోతురమ్మా. నా కొడుకు చిరంజీవి వాళ్ళు పుణ్యం కట్టుకొని ఇంత కష్టపడ్డా కానీ బతకకపోయిందమ్మా. ఎన్ని రోజులు ఈ కాళ్ళ పుండు తక్కువ కాక ఇవి ఆపరేషన్ చేయక అట్లా అయిపోయిండు. ఏం చేయాలమ్మా, నా కొడుకు అందరికి సాయం చేసిండు, అందరినీ చూస్తాడు బిడ్డ. గరీబ్ వాళ్ళడానికి ఇష్టం, మేము గరీబుగా బతికిన వాళ్ళమే మేము. వాడు ఇప్పుడు అందులోకి పోయి సంపాదించాక ఇల్లు కట్టుకుంటుండు. ఇల్లు కట్టుకొని ఉందామన్న సమయానికి దాటుకుంటుండు బిడ్డ. మేమేమని ఎందుకు బతకాలి బిడ్డ? ఆయనకంటే పెద్ద మేము మొన్ననే 5 నెలలు అవుతుంది చచ్చిపోయాలక్క. ఈడిపోతుండు. నేను ఎందుకు బతకాలి బిడ్డ? ఎవరి కోసం బతకాలి బిడ్డ? నేను నా కొడుకు బంగారం కొడుకు ఈ టైం వరకు నాకు నాటి తీసుకొచ్చి పెట్టేస్తుండ. నా అయ్యా, నా దయ్యగల కొడుకు బిడ్డ. సరిగా ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు మీతో? ఏమని ఏం మాట్లాడారు చివరిసారి, ఎప్పుడు మాట్లాడారు? చివరికి మొన్న మాట్లాడిండు. దవాఖానకు రేపు పోతామనగా, అమ్మ నువ్వు మంచిగా తిను, మంచిగా ఉండు, ఏక పిల్లనాలు ఏళ్ళ గలిగా తిడుతుండే, ఏ లంచమన్నా పట్టించుకోవకు, నువ్వు తిను మంచిగా ఉండు అని నాకు ఫోన్లో మాట్లాడి చెప్పిండు బిడ్డ. గదే మాట చివరి మాట. తెల్లారి దవాఖానలో కొంచెం వేసి నువ్వు నా కాలు ఇరిగి పడి నేను లేవలేకపోలేక ఇట్లా బాధపడుతున్నా. ఆ దవాఖాన నుండి ఈ శవమే వచ్చింది.
వారం నుండి నోట్ల మంచి నిలవేయకుండా వండుకున్నాడు. నేను మంచిగా అవుతా, నే అమ్మా నేను మంచిగా అవుతా, నే అమ్మా అని అనేటోడు బిడ్డ. నా కొడుకు అందరినీ అక్క చెల్లి అందరినీ మంచిగా చూసుకుంటుండే ఆయన బిడ్డ. మాట్లాడింది బిడ్డ, ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. మా బాబుకు ఏం చేయాలి బిడ్డ, దాటుకునే అయిపోయావని అవసరం అయిపోయింది, పోతున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా ఈ కార్యక్రమాలు ఎట్లా జరగాలి? కొత్తింట్లో కొంచెం దావత్ చేసుకుంటా అన్నాడు. ఈ దావత్ చేసి పోతుండు బిడ్డ. నాన్న